మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారు కాబోతుంది జగన్ సర్కార్ పని. కొత్తగా ఇప్పటికే వరుస వ్యవహారాలు, ఓ పక్కన ముగ్గురు కలిసి ప్రతిపక్షం ఒక్కటవుతున్నటువంటి వేళ, రెండో పక్కన తన సోదరి ఇంకొక వైపున అటాకింగ్, ఇంకొక వైపున గ్రౌండ్ లెవెల్లో చూస్తే అంగన్వాడీలని, ఆశా వర్కర్లని ఇట్లాంటి ఉద్యమాలు చేస్తున్నారు. ఓ రకంగా చేపిస్తున్నాయి కమ్యూనిస్టులు కానీ తెలుగుదేశం కానీ. ఈ ఇంపాక్ట్కి తోడు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ఆ మధ్యన ఉద్యమం చేసి ఉద్యమం విరమించేశారు ప్రభుత్వ హామీలతో. కానీ ఆ హామీలు ఏది అందులో మిగతా ప్రమోషన్స్ ఇట్లాంటివన్నీ జరిగినాయి, కానీ డబ్బుల పరమైనటువంటి ఆర్థిక పరమైనది ఏ ఒక్కటి సాగలేదంటూ సమ్మెకి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖు లోపు కనుక తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని పిలుపునిచ్చారు. మరోవైపున ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది. బట్ ఇక్కడ డబ్బులు ఉన్నాయా? కేంద్రం దగ్గర నుంచి డబ్బులు వస్తే వచ్చినట్టుగా రాబోయే ఈ 2 నెలలు కూడా, ఈ నెల వచ్చే నెలలో కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. అప్పుడు ఈ ప్రయోజనాలు ఇస్తారా? మళ్ళీ మేము వస్తే ఇస్తామంటే ఉద్యోగులు నమ్ముతారు. అప్పుడు వాళ్ళు చేసే పోరాటం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చూడబోతున్నాం.